పల్లె చిత్రాలు. సో పల్లె చిత్రాలు అని చెప్పేసి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ముగ్గురు పిల్లలు మంచి వీడియోస్ చేస్తున్నారు. అంటే కామెడీగా, అంటే వాళ్ళ ఊర్లలో జరిగిన ఏమైనా చూసి, అంటే ఒక ఆయనకి ఇద్దరు భార్యలు ఉంటే ఎట్లా ఉంటుంది అనే దానిపైన చాలా వీడియోలు చేస్తూ ఉన్నారు. సో అలా వీడియోలు చూస్తుంటే నవ్వు వస్తుంది. ఒక్కోసారి ఏంది పిల్లలకి ఇంతగానం తెలివి ఉందా అని అనిపిస్తుంది. సో ఆ పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు మన ముందున్నారు. సో హాయ్, ఎట్లున్నారు? ఉదయ్, పవన్, గోపి, కరెక్టే నా పేర్లు? కరెక్టే. ఓకే. సో నేను ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తా అనగానే మీకేమనిపించింది? ఫస్ట్ అంటే ఉత్సాహం. మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారా శివ స్టూడియో, అబ్బా అనుకున్నాం. తెలుసా ఇంత పెద్ద శివ స్టూడియో అంటే మామూలు విషయం కాదని ఇట్లా అనుకున్నాం. నిజం చెప్తారా? ఏదో నిజంగా రాత్రి అసలు ఇస్తే మీ ఛానల్ కి అనుకున్నాం ఫస్ట్ లా. కాదు, అంటే నా ఇంటర్వ్యూ చూసిరా? ఏమేమి చూసిరు? అది మామూలు ఫస్ట్ అంటే అప్పుడే మాకు తెలిసింది, అప్పుడు తెలియదు అనమాట. అది పిల్లలం అప్పుడు 3 years బ్యాక్. అప్పుడు అంటే మేము ఎప్పుడు ఎంత 8th class ఆర్ 9th class ఏమి ఉంటుంది. ఇది నేను తక్కువలే. అప్పుడే అంటే ఆయనకి ఇలా ఇంటర్వ్యూ ఇస్తే ఆయన మంచిగా చేస్తాడు అప్పుడు అనుకున్నారా అట్లా? ఓకే. అయితే పల్లె చిత్రాలు అని చెప్పేసి పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు? అది మరి ఫస్ట్ అంటే జోగులాంబ కుర్రాలు 10K వచ్చేంత వరకు. ఓకే. ఈయన కదిరనోడి కాసి పేరు చేంజ్ చేయండి అన్నాడు. మాకు తెలియదు, నువ్వే చెప్పన్నాం. ఇంకా ఆయననే చెప్పిండి ఇది. సో పల్లె చిత్రాలు అని చెప్పేసి ఆయన